మన కోసం పనిచేస్తున్న మన పోలీసులకు సహకరిద్దాం. ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ ధరించుదాం. పోలీసులతో పాటు రాకీ న్యూస్ కూడా పిలుపునిస్తుంది. నరసరావుపేటలో ట్రాఫిక్ నియమాల అమలుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు డిఎస్పీ ఇన్ఛార్జి హనుమంతరావు ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణ 1 టౌన్ 2 టౌన్ రూరల్ మరియు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారికి ఫైన్ విధించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు. పట్టణంలోని శివుడు బొమ్మ సెంటర్, గడియార స్తంభం సెంటర్, స్టేషన్ రోడ్డు ప్రాంతాలలో ఈ తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవచ్చని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి మా ఎస్పీ గారు కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నరసరావుపేట డిఎస్పీ గారు అయిన హనుమంతరావు గారి ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులతో ఈ టౌన్లో ఎక్స్క్లూజివ్గా హెల్మెట్లెస్ వెహికల్స్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతిరోజు రెగ్యులర్గా యాక్సిడెంట్స్ జరగటం, ఈ యాక్సిడెంట్స్ జరిగి డెత్స్ జరగటం విపరీతంగా జరుగుతూ ఉంది. వీటిల్లో అన్నీ అబ్జర్వ్ చేస్తే ప్రధానమైన కారణం వెహికల్స్ మీద డ్రైవ్ చేసే డ్రైవర్స్ వితౌట్ హెల్మెట్స్ డ్రైవ్ చేయడమే ప్రధాన కారణంగా ఉంది. సో అటువంటి వాళ్ళలో అవేర్నెస్ కలిపియాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము 100 మంది కలిసి ఈ ఆర్యూబీ సెంటర్ నుంచి క్లాక్ టవరు ఫస్ట్ గేట్ వరకు గ్రూప్స్గా విడిపోయి అందరం కూడా ఎక్స్క్లూజివ్గా ఈ హెల్మెట్లెస్ వెహికల్స్ మీద స్పెషల్ డ్రైవ్ అనేది చేస్తున్నాం. ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఎవరైతే 2 వీలర్స్ నడుపుతారో వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ వెహికల్ పేపర్స్ని క్యారీ చేయాలి. అదే మాదిరిగా హెల్మెట్ అనేది మ్యాండేటరీగా, ఎలాగైతే మనకి సెల్ ఫోన్ లేకుండా ఇంట్లో నుంచి బయటికి రావట్లేదో అదే మాదిరి ఖచ్చితంగా బైక్ మీద వచ్చేవాళ్ళు హెల్మెట్తోనే రావాలనేది, ఆ విధంగా వస్తే ఈ యాక్సిడెంట్స్ అనేవి తగ్గుముఖం పడతాయని పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ మా విజ్ఞప్తి. ఈ అవేర్నెస్లో భాగంగా అవేర్నెస్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైము ఉండి కూడా క్యారీ చేయకుండా నిర్లక్ష్యంగా వస్తున్న వాళ్ళందరి మీద కూడా ఈ చలాన్స్ వేసి ఫైన్లు వేస్తున్నాం ఫస్ట్ టైం కాబట్టి. మన పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మన డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మేము నరసరావుపేట 1 టౌను, నరసరావుపేట 2 టౌను, రూరల్ అలాగే ట్రాఫిక్ సిబ్బంది సహాయంతో ఏదైతే హెల్మెట్ ఉందో హెల్మెట్ మీద నరసరావుపేట పట్టణంలో వివిధ సెంటర్స్లో వీటి మీద అవగాహన కల్పించడం జరిగింది. ఫస్ట్ గేటు, అలాగే ఆర్డీఓ ఆఫీసు, అలాగే మనకి క్లాక్ టవరు, శివుడు బొమ్మ సెంటరు, ఇలా 4-5 సెంటర్స్లో మా యొక్క సిబ్బంది సహాయంతో ఈ హెల్మెట్ మీద మేము అవగాహన కల్పించడం జరిగింది. మనకి ప్రతిరోజు కూడా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకపోవటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ యొక్క అవగాహన అనేది కల్పించడం జరిగింది. మా ద్వారా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరికీ కూడా దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు చిన్న ప్రమాదాలతో బయటపడతారు. లేకపోతే ప్రమాదాలు హెల్మెట్ లేకపోవటం వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి మా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.